చేస్తాడంటే మీరు పరలోకం పోవాలన్నా, మీరు రక్షించబడాలి అన్నా చేతికున్న కంకణాలు తీసేయండి, చేతికున్న గాజులు తీసేయండి. కానీ వాడు ఒకటి చెప్పాడు, స్కూల్ రావడానికి కారణం బ్రిటిష్ వాడు అన్నాడు. అంటే బ్రిటిష్ వాడు రాకముందు మన దగ్గర స్కూళ్ళు లేవా? ఇప్పటికి మన చర్చి కట్టింది పోలే బ్రిటిష్ వాళ్ళు, మన ఊర్లో హాస్పిటల్ కనిపెట్టాడు కాబట్టి ఇంత చండాలంగా తయారైంది. బ్రిటిష్ వాడు రాకముందు హాస్పిటల్స్ లేవు అన్నాడు. లేవా తల్లి? ఆయుర్వేద చికిత్స. మల్లికార్జున గారు ఎవడికి పుట్టాడు? బ్రిటిష్ వాడికి పుట్టాడా, ఇండియా వాడికి? జై శ్రీరామ్ అమ్మ. జై శ్రీరామ్. అందరి రామాయణం ఉంటది, భగవద్గీత ఉంటది. వాళ్ళకి బైబిల్, మనకి భగవద్గీత. అంతేనా? ఇంకేమైనా తేడా ఉందా? ఏం తేడా లేదు. అంతేనా? ఇప్పుడు వాళ్ళు విమర్శించినట్టు మనం విమర్శిస్తామా? కానీ వాళ్ళు ఏమంటారు? ఇక వాళ్ళు చెప్తారు మనది కరెక్ట్ కాదంటారు, అలాగే రైట్ అంటారు. కానీ మన దేవుళ్ళ గురించి వాళ్ళు ఏమంటారు? ఏమంటారు? చెప్పడానికి భయపడాలి. వాళ్ళు ఎట్లా తిడతారు చెప్పండి, ఏమంటారు? దయ్యాలు, రాక్షసులు వాళ్ళు అట్లా తిడతారు. ఎవరు తిడతారు అట్లా? మన దేవుళ్ళని. మన దేవుళ్ళని రాక్షసులు, దయ్యాలని తిడతారు. అట్లా ఎవరైనా మీకు తిట్టారా అమ్మ? మీ దరిదాపులు ఎవరైనా వచ్చి మీకు అన్నారా? అనలే కానీ ఇట్లా అనంగా వింటాం, తెలిసింది. వేరే వాళ్ళకి అనంగా విన్నాం. మీ దగ్గరకు వచ్చి అయితే అనలేరా? ఒకవేళ అంటే మీరు ఏమంటారు? ఏమిటంటే మీది మీకు కరెక్ట్ కాదు, మీది మీకు, మాది మాకు. మా సుఖ బోధనలు ఉంటే మా మేనల్లుడు సుఖ మీలాగని. క్రిస్టియన్స్ మతం ఉంటే ఆయన రాడు, చూడరు సుఖ, ఎదురు చూడరు. గోపి మన బోధన్ ఆయన అన్ని ప్రతి దాంట్లో ఉంటాడు, మీరు తెలుసుకోండి. మేము పూసవేలు రోళ్ళము, ఆ పిల్లగాడు అన్ని ఉంటాడు. అవునా? అది బాగా ఆయన సొంతంగా సుఖ నరసింహస్వామి ఆలయం సుఖ కట్టించిండు. ఓకే, సంతోషం తల్లి. అయితే మీకు ఒక విషయం చెప్తా. ఒక పాస్టర్ ఉంటాడమ్మా, వాడి పేరు మల్లికార్జున్ అనమాట. వాడి పేరు ఏంటి? పాస్టర్ మల్లికార్జున్. ఇప్పుడు మన దాంట్లో కూడా మన గురువులు ఉంటారు. ఏం చెప్తారు? ఓన్లీ మన ధర్మం గురించి చెప్పి, మీరు ఇలా ఉండండి, ఆడవాళ్ళు ఇలా ఉండండి, మగవాళ్ళు ఇలా ఉండండి, మీ ఇంట్లో పూజలు ఇలా చేసుకోండి, మీరు ఈ పూజలు చేయండి అని అలా అంతవరకు చెప్పేసి వదిలేస్తారు. కానీ వాళ్ళ మతం అట్లాంటిది, వాడు దేవుడు కాదు, యేసు దేవుడు కాదు, ఇలాంటివన్నీ చెప్పరు మనకి. ఓన్లీ మన ధర్మం గురించి మన గురువులు చెప్తారు. కానీ వాళ్ళకు గురువు అని వాళ్ళు చెప్పుకుంటారు పాస్టర్ ని. ఆ పాస్టర్ పేరు వచ్చేసి మల్లికార్జున్. అతను ఏం చేస్తారంటే ఊరూరు తిరుగుతూ ఉంటాడమ్మా. తిరుగుతూ ఉండి రోడ్ల దారులమ్మటి ఎవరైనా వెళ్తా ఉంటారు కదా, చేతికి కంకణాలు ఉన్నా, మెల్లో ఏదైనా రుద్రాక్ష ఉన్నా, ఆఖరికి పుస్తలు ఉన్నా కూడా ఏం చేస్తాడు, మీరు మన పుస్తలు వేరు ఉంటాయి కదా, మనకి సిల్వ గుర్తుండదు పుస్తలకి. వాడు ఏం చేస్తాడంటే మీరు పరలోకం పోవాలన్నా, మీరు రక్షించబడాలి అన్నా చేతికున్న కంకణాలు తీసేయండి, చేతికున్న గాజులు తీసేయండి. కారణం బ్రిటిష్ వాడేనంట. అర్థమవుతుందా మీరేం చెప్తున్నట్టు? ఇంకోటి, చర్చి రావడానికి కారణం కూడా బ్రిటిష్ వాడు అంట. ఇది ఒక్కటి మాత్రం నిజం చెప్పాడు వాడు. నిజంగా ఇక్కడ చర్చి రావడానికి కారణం ఎవరు? బ్రిటిష్ వాడే. వాడు రాకపోతే మనకు చర్చి వచ్చేదా? వేరే మతం వచ్చేదా? రాదు. కానీ వాడు ఒకటి చెప్పాడు, స్కూల్ రావడానికి కారణం బ్రిటిష్ వాడు అన్నాడు. అంటే బ్రిటిష్ వాడు రాకముందు మన దగ్గర స్కూళ్ళు లేవా? ఇప్పటికి మన చర్చి కట్టింది పోలే బ్రిటిష్ వాళ్ళు, మన ఊర్లో హాస్పిటల్ కట్టింది వాళ్ళే, మన ఊర్లో పోలీస్ స్టేషన్ కట్టిన వాళ్ళే, మన ఊర్లో ఫారెస్ట్ ఆఫీస్ కట్టిన వాళ్ళే, రైల్వే స్టేషన్ కట్టిన వాళ్ళు కూడా గురుకులాలు ఉండేటి. అక్కడ రాజు కొడుకైనా సైనికుడు కొడుకైనా ఒకటే మాదిరిగా చూసేవారా లేదా? రాజు కొడుకుని అలాగే సైనికుడు కొడుకును కూడా ఏం చేశారు? ఒకటే గురుకులాలు వేస్తే విద్య మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత, వాళ్ళ చదువు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత, వాళ్ళు ఏదైతే అభ్యసించాలనుకున్నారో అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే అతను బయటకు వచ్చాడు. రాజు కొడుకు కానీ సైనికుడు కొడుకు కానీ. అక్కడ సమానంగా ఉండేవాళ్ళు ఇద్దరు. నేను రాజు కొడుకుని అని లేదు, నేను సైనికుడు కొడుకుని అని లేదు. అక్కడ గురువు ఏం చేసేవాడు? ఇద్దరిని సమానంగా చూసేవాడు. కానీ ఇప్పుడున్న విద్యా వ్యవస్థలు ఎలా ఉన్నాయి? వాడు చెప్పినట్టు బ్రిటిష్ వాడు తీసుకొచ్చాడు కదా, ఇప్పుడు చదువులు ఎలా ఉన్నాయి? మెకాలే చదువులు. అంటే ఇప్పుడు చదువులు ఎలా ఉన్నాయంటే ఎప్పుడు పక్కోడి మీద ఆధారపడే విధంగా ఉన్నాయి. వాడు సొంత తెలివిని ఉపయోగించే జ్ఞానం లేకుండా పోయింది. ఉందా? వాడేం చెప్తే నేను అది నేర్చుకుంటున్నాను అనే జ్ఞానం వచ్చింది. ఒకప్పుడు విద్యలు ఎలా ఉండేవి? గురుకులాలు ఎలా ఉండేటి? ఒక నాయకుని తయారు చేసేటి, ఎలా ఎవరితో ఎలా మాట్లాడాలో తయారు చేసే విద్య అప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు విద్య ఎలా ఉంది తల్లి? ఎందుకు? ఇది బ్రిటిష్ వాడు కనిపెట్టాడు కాబట్టి ఇంత చండాలంగా తయారైంది. కాబట్టి ఆ విద్య బాగుండేది. ఇప్పుడున్న విద్య బాగుందా? ఇంకోటి వాడు చెప్తున్నాడు కదా, రైల్వే స్టేషన్స్ వాడే కనిపెట్టాడు, బ్రిటిష్ వాడు కనిపెట్టాడు, విమానాశ్రయాలు బ్రిటిష్ వాడు కనిపెట్టాడు అంటే నిజమే. ఎందుకోసం కనిపెట్టాడు తెలుసా? వాడు రైళ్ళని కానీ అక్కడున్న షిప్స్ కానీ ఎందుకు కనిపెట్టాడంటే ఇక్కడున్న సంపదను మామూలుగా తీసుకెళ్లాలంటే లేట్ అవుతుంది కదా, అదే రైళ్లలో తీసుకోవాలంటే, విమానాశ్రయాల్లో తీసుకెళ్లాలంటే ఇక్కడున్న సంపదను తొందరగా దోచుకోవడానికి, ఎంత వీలైతే అంత ఎక్కువ తీసుకొని పోవడానికి వాడు అవసరం కోసం వాడు అది కనిపెట్టుకున్నాడు. మన కోసం కనిపెట్టాడా? పోనీ వాడి ఇంటి నుంచి, బ్రిటిష్ ఇంటి నుంచి ఏమైనా తెచ్చి కట్టాడా?
మన సొమ్ములే, మనదే వాడు ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో వసూలు చేసుకొని మనకి ఇక్కడ కట్టించాడు. కానీ అది కూడా వాడు అవసరం కోసమే మన దగ్గర ఉన్న మన దేశ సంపదని, సంస్కృతిని తీసుకెళ్ళడానికే వాడు ఆ విమానాశ్రయాన్ని కానీ, రైల్వే స్టేషన్స్ కానీ, షిప్స్ కానీ కనిపెట్టాడు. ఓకే, ఇంకొకటి బ్రిటిష్ వాడు రాకముందు హాస్పిటల్స్ లేవు అన్నాడు. లేవా తల్లి? ఆయుర్వేద చికిత్స ఇచ్చి పంపిస్తున్నారు. ఏం చేస్తున్నారమ్మా? నిజమా కాదా? నువ్వు చిన్న ఒక రోగం కోసం బదులు నీకు 3 రోగాలు అంతగా పంపిస్తున్నాడు. భయం పడుతుంది. ఉన్నది కొంచెం రోగం కానీ నీకేం చేస్తున్నారు? కొంచెం రోగాన్ని కూడా ఇంకా హడలెత్తిచ్చే విధంగా తయారు చేస్తున్నారు కదా. అదే ఇంతకుముందు ఆయుర్వేద రోగంతో అయితే మన ఇంటి దగ్గరే, ఇప్పుడు కూడా మళ్ళీ అదే వచ్చింది. కానీ ఈ దరిద్రమైన అలోపతి తయారు చేసి డాక్టర్స్ ని వదిలి, చదువురాని డాక్టర్లను వదిలి మిడిమిడి జ్ఞానంతో మనుషులను చంపేస్తున్నారు. కానీ ఒకప్పుడు ఆయుర్వేద చికిత్సతోటి నయం చేసుకునే వాళ్ళు, కొత్త రోగాలకు మెల్లమెల్లగా కనిపెట్టుకుంటూ నయం చేసుకునే వాళ్ళు. అర్థమవుతుందా మీకు? అయితే ఇప్పుడు చెప్పాడు కదా వాడు మన సంస్కృతిని, మన దేశ సంపదను దోచుకోవడానికి మాత్రమే అవన్నీ కనిపెట్టాడు. మరి ఇన్ని చెప్తున్నాడు కదా మల్లికార్జున గారు ఎవడికి పుట్టాడు? బ్రిటిష్ వాడికి పుట్టాడా? ఇండియా వాడికి పుట్టాడు? వాళ్ళ నాన్న ఇండియన్ కాదా? వాళ్ళ నాన్న ఒక భారతీయుడే కదా. మరి వాడు ఇక్కడ తిండి తినుకుంటూ, ఇక్కడ ఉంటూ భారత్ మాతాకి జై అనడానికి నోరు రాదు వాడికి, జై శ్రీరామ్ అనడానికి నోరు రాదు. కానీ ఎక్కడో ఉన్న బ్రిటిష్ అని పొగడానికి మాత్రం నోరు వస్తుంది వాడికి. అంటే దా లెక్క ప్రకారం వాడు భారతీయుడికి పుట్టినోడా లేకపోతే అక్కడోడికి పుట్టినోడా? మన దగ్గర పుట్టి వాళ్ళ నాన్న భారతీయుడు అయినప్పుడు భారత్ మాతకి జై అనాలి. కానీ లేదు నేను బ్రిటిష్ వాడికి జై కొడతా అంటే మనం ఒప్పుకుంటామా తల్లి? ఈ విధంగా వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? వాడి మతాన్ని ప్రచారం చేసుకుంటున్నాడు. వాడి మతమే గొప్ప అనుకుంటున్నాడు. నిజంగా బ్రిటిష్ వాడు ఇక్కడ, కానీ తల్లి ఆ బ్రిటిష్ వాడు ఇన్ని కట్టించారని చెప్తున్నాడు కదా. వాళ్ళని తరిమి కొట్టడానికి మన దాంట్లో ఎంతమంది సమరయోధులు ఫైటింగ్ చేశారు, యుద్ధం చేశారా లేదా? ఎంతో మంది ప్రాణాలను అర్పించారు. మరి వాళ్ళని పొగడకుండా వాడు ఆ దరిద్రులను పొగుడుతున్నాడు. మనల్ని బానిసలుగా పరిపాలించిన నా కొడుకుల్ని వాడు పొగుడుతున్నాడు ఆ మల్లికార్జున అనేటోడు. ఇప్పుడు చెప్పండి, వాడు హిందువా? వాడు భారతీయుడా? వాడు అక్కడోడే కదా. వాడిని పోషిస్తుంది కూడా ఇప్పుడు అక్కడోడా కాదు. మన హిందువులే వాడికి దశమ భాగాలు ఇచ్చుకుంటా మతం మారి వాడిని పోషిస్తున్నారు. మతం మారిన దశమ భాగాలు ఇచ్చుకుంటా పోషిస్తున్నాడు. కానీ వాడు ఒక్కసారి కూడా భారత మాతకి జై అంటలేడు, జై శ్రీరామ్ అంటలేడు. ఓకే, అలాంటి వాళ్ళు మీకెవరైనా కనపడి మా బ్రిటిష్ వాడు గొప్పోడు, మా యేసు గొప్పోడు అని చెప్తే మీరేం చేస్తారు తల్లి? మేము గిన్నెండి గన్లకు ఒప్పుకోమంటావు. మాకు బోధలు చేసేటోళ్ళు ఉన్నారు మా దాంట్లో. ఒకవేళ వాడు లేదు ఖచ్చితంగా మతం మారండి అంటే కాళికా దేవి లాగా, దుర్గామాత లాగా వాడి మీద విజృంభించండి. అర్థమవుతుందా? మన ధర్మమే గొప్పది, నా మాత దుర్గామాత ఉంది, నా శివుడు ఉన్నాడు, నా రాముడు ఉన్నాడు. అర్థమైందా? నీ సిలువ ఎత్తలేనాడు నాకెందుకు రా, పాపి అన్నట్టు నాకెందుకు రా, నాకు పుణ్యము, నాకు మోక్షం ఇచ్చే ధర్మం నాది అని చెప్పండి తల్లి. సరేనా? ఎవరు వచ్చిన మతాలని అడ్డుకోండి. మీ చుట్టుపక్కల ఎవరైనా మతం మారిన వాళ్ళు ఉంటే కూడా మీరు చెప్పండి, అమ్మా అది అబద్ధం తల్లి, మన ధర్మం గొప్పది తల్లి అని చెప్పండి. సరేనా అమ్మా? సరే తల్లి, అందరికీ చాలా ధన్యవాదాలు తల్లి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.